థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ కూడా ముఖ్యంగా మహారాష్ట్ర ప్రజలందరికీ కూడా వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. ప్రత్యేకంగా ఈసారి మా మహిళా మోర్చా మహారాష్ట్రకి వెళ్ళి ప్రచారం చేయడం జరిగినది. కాబట్టి ఈ శుభసూచకంగా మహారాష్ట్రను మేము విన్ చేయడం కూడా జరిగింది. కాబట్టి చాలా సంతోషంగా ఉంది. మహారాష్ట్ర పూర్తిగా బీజేపీ ఫామ్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. సీఎం రేవంత్ రెడ్డి ఒక మంచి పని ఏం చేసిరంటే మహారాష్ట్ర ప్రచారంలో ఆయన ఎక్కడెక్కడైతే ఏ ఏ కాన్స్టిట్యున్సీస్ అయితే ప్రచారం చేసిరో అవన్నీ కూడా పూర్తిగా ఓడిపోవడం జరిగింది. ఎందుకంటే ఆయన ఇక్కడ చేసినటువంటి అబద్ధపు గ్యారంటీలు అక్కడ చెప్పడము వాళ్ళందరికీ కూడా, ఎందుకంటే ఆల్మోస్ట్ మహారాష్ట్రలో కూడా తెలుగు సమాజం, తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ తెలుసు. ఎందుకంటే ఈ రోజుల్లో అబద్ధాలు చెప్తే అతికేటట్టు ఉండాలి. ఎందుకంటే సోషల్ మీడియా, ప్రతి ఒక్కరి చేతిలో సోషల్ మీడియా ఉంది. వాళ్ళందరికీ కూడా తెలుసు ఇక్కడ ఏమీ కూడా ఇంప్లిమెంటేషన్ అవ్వలేదని చెప్పేసి వాళ్ళే మేము వెళ్ళినప్పుడు, మేము ప్రచారానికి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ కూడా ఇదే మాట అన్నారు. 6 గ్యారంటీలు ఇచ్చారు కదా, మరి ఇచ్చినప్పుడు ఇవన్నీ అమలు అవుతున్నాయి అంటే మేము వెళ్ళి ఆ విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కాబట్టి ఈ విధంగా రేవంత్ రెడ్డి ఎక్కడైతే ప్రచారం చేసినారో ఆయన పూర్తిగా విఫలం అవ్వడం జరిగింది. ఖచ్చితంగా అండి. ఎందుకంటే మహారాష్ట్ర ఫలితాలు తెలంగాణ మీద నెక్స్ట్ మనకు తొందరలోనే జిహెచ్ఎం సెలక్షన్స్ ఉన్నాయి. కాబట్టి దాని మీద మంచి శుభసూచకమే మనకి జరుగుతుందని చెప్పేసి బీజేపీ పార్టీ పూర్తిగా ఈసారి మేయర్ పీఠాన్ని కూడా మేము కైవసం చేసుకునే విధంగా మేము బీజేపీ ప్రయత్నాలు కొనసాగిస్తామండి. జార్ఖండ్ ఎందుకు ఓడిపోయాము అనేది ఏంటంటే అక్కడ పూర్తిగా బీజేపీ సంస్థాగతంగా ఎన్ని సీట్లలో పోటీ చేసిందనేది మీరు ఈ పరంగా చూసుకోవాలి. వాళ్ళు అలయన్స్తోని గెలవడం అది గొప్ప కాదు. మనం ఇండివిజువల్గా పోటీ చేసిన దాన్ని మనం పరిగణనలోకి తీసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటాను. అవునండి, అక్కడ ఉన్నటువంటి ఆమె సెలెక్ట్ చేసుకోవడమే మైనారిటీ ప్లేస్ సెలెక్ట్ చేసుకుంది. కాబట్టి ఎక్కడైతే గెలవగలుగుతాను అని అనుకొని ఆ గెలిచే ప్లేస్ని కంప్లీట్గా మైనారిటీ స్పేస్లోనే తను పోటీ చేయడం జరిగింది. కాబట్టి మైనారిటీస్ కంపల్సరీ వాళ్ళకే ఓటేస్తారు. కాబట్టి అలా ఓట్లు వేశారు అంతే. ఆమె గెలిపేం కాదు, అది వాళ్ళు బీజేపీ మీద వ్యతిరేకతతో ఆమెకి వేసారు అంతే తప్ప ఆమె సొంత గెలుపు అయితే కాదు. అది ఖచ్చితంగా అండి. అక్కడ అంటే పథకాలు ప్లస్ మోడీ గారు రెండు మనకి అక్కడ ప్రభావం జరిగినాయి. ఎందుకంటే అక్కడ ఒక ఆడపిల్లకి ఇంటింటికి కూడా 1500 రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది గవర్నమెంట్. కాబట్టి ఆ విధంగా అక్కడ ఉన్న మేమందరం కూడా ఇంటింటికి వెళ్ళి అడిగినప్పుడు కూడా వాళ్ళు ఏమైతే బీజేపీ గవర్నమెంట్ ఏదైతే పథకాలు ఇస్తున్నారో ఆ పథకాలన్నీ కూడా వాళ్ళే ప్రతి ఒక్కరు చెప్పడం జరిగింది. ఎందుకంటే అక్కడ మనం చూసుకుంటే అక్కడ గొప్ప వాళ్ళకన్నా బీద వాళ్ళే చాలామంది ఉన్నారు. ఎందుకంటే మేము వెళ్ళిన ప్రతి చోట కూడా చాలా బీద ఏరియాసే ఉన్నాయి. అవన్నీ కూడా వాళ్ళందరికీ ఏదో ఒక పథకం అందుతుంది అక్కడ. కాబట్టి వాళ్ళు చాలా సంతోషం వ్యక్తం చేశారు. వాళ్ళందరూ కూడా బీజేపీకి ఓటు ఇష్టమని చెప్పారండి.